ఇక నిజంగానే గగన్ నక్షత్ర భద్రపట్టిలో నిల్చుని ఉంటాడు. అప్పుడే అపూర్వ గోరింటాకు పిన్ని ఇద్దరు కూడా గగన్ దగ్గరికి వస్తారు. గగన్ ఎటువైపు చూసుకుంటూ ఉంటాడు. అపూర్వ నేరుగా గగన్ దగ్గరికి వస్తుంది. రే, నీకు దండం పెడతాన్రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అని చెప్తూ ఉంటుంది. గగన్ అయితే అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు. అమ్మాయి ఒరే తురే అంటే కుదరదు, మర్యాద కలిపి మాట్లాడు అని గోరింటాకు పిన్ని ఇక సలహా ఇస్తూ ఉంటుంది. అలాగేనని అంటూ గగన్ గారు, మా బావ చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక గగన్, మీకు ఈ రియాక్షన్ మ్యాచ్ అవ్వట్లేదు, కానీ మీరు మీలాగే ఉండండి అని గగన్ అంటాడు. అపూర్వ కోపాన్నంతా కూడా అణుచుకునేసి మళ్ళీ బయటికి వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది. వెళ్ళను, పార్టీ అయ్యాకే ఇక్కడి నుంచి వెళ్తాను అని గగన్ అయితే ఇక కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంటాడు. వేరే వాళ్ళతో మాట్లాడుతున్న శరత్చంద్ర వెంటనే అపూర్వ గగన్ మాట్లాడుకోవడం చూస్తాడు. రే గగన్ అని ఒక కేక గట్టిగా పెడతాడు. భూమి, కృష్ణప్రసాద్ ఇక అందరూ అక్కడికి వచ్చేస్తారు. శరత్చంద్ర గగన్ దగ్గరికి వచ్చి పిడికిలు బిగించి చాలా కోపంగా, ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకి అడుగు పెడతావురా అని శరత్చంద్ర ఇక ప్రశ్నిస్తూ ఉంటాడు. భూమి, కృష్ణప్రసాద్ అయితే బాగా కంగారు పడుతూ చూస్తూ ఉంటారు. అప్పుడే నక్షత్ర బర్త్డే పార్టీలో అడుగు పెట్టడానికి మెట్లు దిగి వస్తూ ఉంటుంది. ఎవరు పిలిచారని వచ్చావరా అని శరత్చంద్ర ఇక అడుగుతూ ఉంటాడు. గగన్ అక్కడికి వచ్చి నిలబడిన నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. ఈ గగన్ అలా నక్షత్ర వైపు చూస్తూ ఉండటంతో శరత్చంద్ర కూడా నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు.